వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ కోసం 9121863788 నంబర్కు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో వరి, ఇతర పంటలు కలిపి సుమారు 3,73,000 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని అన్నారు. దీనికి గాను 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసినా ఇప్పటి వరకు రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 10,244 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 11,400 మెట్రిక్ టన్నులు, మొత్తంగా 21,000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని వివరించారు. అంటే అవసరానికి మించి సుమారు 4,000 మెట్రిక్ టన్నులు అదనంగా అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ సహకార సంఘాల వద్ద 218.86 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 261 మెట్రిక్ టన్నులు, బఫర్లో 552 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 1,031.86 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అదనంగా మరో 3,200 మెట్రిక్ టన్నులు వారం రోజుల్లో జిల్లాకు చేరుకుంటాయని కలెక్టర్ వెల్లడించారు. స్థానిక విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే గుండెశంకర్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ ప్రజల కష్టాలు తీర్చడానికి అందరి కోసం అందరివాడై ప్రజా సమస్యలను భుజానేసుకుని సత్వర పరిష్కారం అందిస్తున్నారని, ప్రజా దర్బార్లో వినతులు అందించడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలు, స్థానికులు తెలిపారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం జనవాహినితో కిక్కిరిసిపోయింది. ప్రతి సమస్యకు గుండెశంకర్ తనదైన శైలిలో పరిష్కార మార్గం చూపిస్తుండటంతో శ్రీకాకుళం అర్బన్, రూరల్, గార మండల ప్రజలు, వికలాంగుల బృందం ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తుందని, సూపర్ 6 లో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ తిరుగులేని సుపరిపాలన అందిస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గడిచిన కాలంలో కూటమి అమలుపరిచిన పథకాలే ఇందుకు నిదర్శనమని, రానున్న కాలంలో రాష్ట్రాభివృద్ధిని చూస్తారని, ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్, గారా పరిసర గ్రామ ప్రజలు, టీడీపీ నగర మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 2 కిలోల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆయన వద్ద ఉన్న లగేజీ బ్యాగును పరిశీలించారు. ఆ బ్యాగు ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్కు తరలించేందుకు 2.70 కిలోల గంజాయితో పాటు ఆయన వద్ద ఉన్న ఓ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ చిన్నంనాయుడు తెలియజేశారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతను చెక్ చేయగా అతని బ్యాగ్ సుమారు 2.070 గ్రాముల కేజీల గంజాయి దొరకడం జరిగింది. ఇతను రేణిగుంటలోని ఒక వస్త్ర వ్యాపారి దగ్గర పనిచేస్తున్నాడు. ఇతను ఒరిస్సాకు చెందిన వ్యక్తి దగ్గర గంజాయి తీసుకుని రేణిగుంటలోని అతనికి తెలిసిన అమిత్ జైస్వాల్కి అమ్మడానికి తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. ఈయన ఒరిస్సాలో 3,500 రూపాయల గంజాయి కొని అమిత్ జైస్వాల్కి 8,500కి కేజీ దగ్గర 5,000 రూపాయలకి లాభానికి అమ్ముతున్నట్లు. ఈ విధంగా బరంపురం నుండి ఇచ్చాపురం వచ్చి ఇచ్చాపురంలో ట్రైన్ ఎక్కి రేణిగుంట వెళ్దామని ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర రాగా పోలీసులు అతను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంఎస్ మేజిస్ట్రేట్ గారి వద్ద రిలీజ్ చేయబడుతుంది. ప్రభుత్వ నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టపరంగా వారిపై చర్యలు తప్పవని చిన్నంనాయుడు తెలిపారు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ అదే గ్రామానికి చెందిన వ్యక్తి. యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉనుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఉనుకూరు గ్రామానికి చెందిన ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన దిబ్బరాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దిబ్బరాము ఆమె నోట్లో గొడ్డ కుక్కి చేతులు కట్టేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడని తెలిపారు. కొందరు యువకులు అటుగా వెళ్తూ మహిళ కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ మహిళకు నోట్లో గొడ్డ కుక్కి చేతులు కట్టేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని తెలియజేశారు. స్థానికులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. హుటాహుట్న పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు దిబ్బరాముని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు చట్టరీత్యా కఠిన చర్యలు దిబ్బరాముపై తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు దిబ్బరాముపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. శుక్రవారం పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన అడ్వైజరీ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వాసుపత్రులలో మాతా శిశు మరణాలు కలగకుండా తగిన జాగ్రత్తలు వైద్య సిబ్బంది తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రత్యేకంగా ఆస్పత్రికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందించడంతో పాటు వారితో మమేకమై సేవలు అందించాలని సూచించారు. వైద్య సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించిన మీటింగ్ హాల్ నిర్మాణంపై అధికారులతో మాట్లాడి మీటింగ్ హాల్ నిర్మాణానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలాకి వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిర్యాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి ఏపీఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, పోలాకి సర్పంచ్, తహసీల్దార్, ఎంపీడీఓ, డాక్టర్లు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ భారతమాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి సుప్రభాత సేవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని కపాసుకుద్ది గ్రామంలో కొలువయ్యున్న ఎలవేల్పు శ్రీ భారతమాత ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా భారతమాతకి ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం శ్రీ భారతమాత అమ్మవారుకు సుప్రభాత సేవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతమాత యువజన సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవంలో భాగంగా నిరంజన్ స్వామిచే దాదాపుగా గ్రామంలో ఉన్న 108 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి అంతర్జాతీయ కళాకారులు బ్రహ్మశ్రీ మావుడూరి సత్యనారాయణ శర్మచే వయోలిన్, శాస్త్రీయ సంగీత సోలో కచేరీ ప్రజలను ఆకట్టుకుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ భారతమాత యువజన సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని శుక్రవారం ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను జ్ఞాపికను అందజేశారు. పాతపట్నం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహిళలు మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకంను ప్రారంభించినందుకు కృతజ్ఞతగా ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు నూతన గృహం వద్ద సుమారు 8,000 మంది మహిళలతో అభినందన సభకు ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నట్లు పాతపట్నం తెలుగు మహిళలు మీడియాకు తెలియజేశారు. స్త్రీ శక్తి పథకంపై నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలుగు మహిళలు స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆడపడుచులకు స్త్రీశక్తి పేరిట ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించినందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, అలాగే స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో పాతపట్నం మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు
అనుమంచిపల్లి శ్రావణి, మాజీ ఎంపీపీ కొల్లు శారద, మాజీ జెడ్పీటీసీ సీమ మీనాక్షిదేవి, తెలుగు మహిళా నాయకురాలు రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.